శ్రీ విష్ణు పురాణము. మైత్రేయ మహర్షి పరాశర మహర్షిని కొన్ని సందేహములను అడుగుతూ ఉన్నారు. ఆ సందేహములను తీరుస్తూ ఉన్నారు పరాశర మహర్షి. దానిలో భాగంగా ఇదివరకు ఇంద్రునకు దూర్వాసన శాపమును గురించి, క్షీరసాగర మదమును గురించి, ధ్రువచరిత్రను గురించి చెప్పి ఉన్నారు పరాశర మహర్షి మైత్రేయునకు. తదుపరి వేణుని చరిత్రను గురించి ఇప్పుడు చెబుతూ ఉన్నారు. ధ్రువుని వంశస్థుడగు అంగుడను రాజు సంతానార్థి అయి భార్య మృత్యువుతో కూడా అనేక క్రతువులనర్చెను. అంతటా వారికి వరప్రసాది అయిన వేణుడు జన్మించెను. లేక పుట్టిన వేణుడు అల్లారు ముద్దుగా పెరుగుచు చెడు సహవాసములు కలిగి తల్లిదండ్రులు ఎంతగా ప్రయత్నించిననో మారక దుర్మార్గుడై తిరగసాగెను. యుక్త వయసు నొందిన వేణునకు రాజ్య పట్టాభిషేకమునర్చి వార్ధక్యమున వానప్రస్థమాశ్రయించి అంగుడు వాని సతి పరమపదించిరి. మహారాజైన వేణుడు ఎదురులేనివాడై విజృంభించి యుక్తాయుక్త వివేకహీనుడై రాజ్యమునెల్లా అల్లకల్లోలము వనర్చసాగెను. ప్రజాకంటకుడైన వేణుని యొద్దకు కొందరు మునులు ఏతించి, ధ్రువుని వంశమందు జన్మించిన నీకిది తగిన ధర్మము కాదు అని హితవులు పలుకగా, తానే విష్ణువునని ఇకపై జనులందరూ తననే ఆరాధించవలనని మునులను హెచ్చరించెను. అప్పుడు మహామునులందరూ ఆలోచించి తప్పనిసరి అని నిశ్చయించి మారణ మంత్ర తంత్రములచే జప తపంబులొనర్చి హోమాగ్ని రగిల్చి వేణుని హతమార్చిరి. వేణుని కళేబరమును మంత్రించి వాని ఊరువు నుండి ఒకరిని ఉద్భవింపజేసిరి. ఆ వికృతాకారమునకు నిషాదుడని పేరు పెట్టిరి. వాడు రాజ్యాధికారమునకు అర్హుడు కాదు అని నిర్ణయించి వింధ్యపర్వత ప్రాంతములకు అధిపతిని చేసి పంపివేసిరి. తదుపరి వేణుని దక్షిణ భుజమును వేదమంత్రములచే మంత్రించి మరి ఒకరిని ఉద్భవింపజేసిరి. సకల సద్గుణ రూప సంపన్నుడగు అతనికి పృథువు అని పేరిడి పట్టాభిషక్తుని చేసిరి అని పరాశర మహర్షి మైత్రేయ మహర్షినికి వివరించిరి. పృథ్వీ గోరూపము గురించి తెలుసుకుందాము. మునుల అనుగ్రహముచే రాజాభిషక్తుడైన పృథువు పరిపాలన సర్వజన రంజకముగా సుభిక్షమై ఉండెను. పృథువు అనేక యజ్ఞ యాగాదులతోనూ నిరంతర దాన ధర్మములతోనూ ప్రజాపాలన చేయుచుండెను. ఒకనాడు దాన ధర్మముల యందు అన్నదానము లోపించుట కారణముగా వర్షములు తగ్గి సస్యములు నశించినవి. తీవ్రమైన క్షామము వచ్చినది. అంతటా కొంతమంది పౌరులు పృథు చక్రవర్తిని దర్శించి తమ తమ ఇక్కట్లను విన్నవించి తగిన ఉపాయము యోచించమని ప్రార్థించినారు. వారి దీనాలాపములు విన్న పృథువు భూమిపై ఫలించకపోవుటే ఈ దారుణముకు కారణమని తీసి ఆ భూమిని శరాఘాతములచే శిక్షించి సముద్రమున పడవేచి తన పౌరుల నెల్లరను వేరొక చోటకి తరలించవలనని నిర్ణయించుకొనెను. అది గ్రహించిన భూదేవి, రాజా, నేను సమస్త ఔషధులు సస్యములు కలదానను. అట్టి నాకొక దూడ కలిగి పాలు కుడిచినచో నీవు నా నుండి పాలను గ్రహించి వాటికి భూతములందు చల్లినచో పంటలు యథాక్రమమున పండునని ఉపాయము చెప్పెను. అందుకు సమ్మతించిన వాడై పృథు విష్ణువును ఆరాధించి బ్రహ్మను లేగగా పొంది పాలను పితికి భూమిపై చల్లెను. ఆనాటి నుండి భూమి సస్యశ్యామలమై కరువు కాటకములకు దూరమై శోభిల్లుతూ ఉన్నది. ఇట్లు ప్రజారంజకుడైన పృథువునకు బర్హి అను మరి ఒక పుత్రుడు కలిగి రాజ్యపాలన చేసెను. ఆ బర్హికి ప్రాచేతసులను 10 మంది పుత్రులు ఉదయించిరి. ప్రాచేతసులు శ్రీ మహావిష్ణువును గూర్చి 10,000 సంవత్సరములు సముద్రమున తపస్సు చేసిరి. ఆ తపస్సునకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వరము కోరుకోమనగా, ప్రజాపతులమైన
మేము భూతములను సృష్టించగలుగునట్లు వరము ఇమ్మని కోరిరి. అప్పుడు శ్రీ మహావిష్ణువు, మీకు ఈ వరములిచ్చుటకు వీలు కాదు. మీకు దక్షుడను పుత్రుడు కలిగి ప్రజాపతి భూతములను సృష్టించునని చెప్పి అంతర్హితుడయ్యెను. అందుకు కూడా సంతృప్తులైన ప్రాచేతసులు రాజ్యమునకు రాగా దేశమంతటా అరణ్యములు అలుముకొనియుండుట కనపడినది. వాటిని నాశనమనొచ్చుటకు ప్రాచేతసులు తమ కోపజ్వాలలచే దహిస్తూ ఉన్నారు అరణ్యమును. అంతటా వృక్షాధిపతియగు చంద్రుడు ఒక కన్యాకామణితో ప్రాచేతసులు ఎదుట నిలిచి, తపస్సంపన్నులారా, మీరు లేక ఈ అడవులు పెరిగినవి, దానిని నిర్మూలించుట యుక్తమే యగును, కానీ ఇంతటి వినాశమునర్చుట తగదు. ఈమె వృషపుత్రిక, నా వల్ల అమృతం ఆస్వాదించి పెరిగిన సాధ్వి. ఈమె పేరు మారీష. ఈమెను మీరు పెండ్లాడినచో మీకు ఈమె వలన లోకోద్ధారకుడుకు మహాపురుషుడు జన్మించును అని తెలిపిరి. అప్పుడు ప్రాచేతసులు ఇట్లడుగుచూ ఉన్నారు, చంద్ర, ఈమె నీ వలన అమృతం ఆస్వాదించననుచుంటివి, అది ఎట్లు అని అడిగిరి. ప్రాచేతసులారా, కందుడను మునీంద్రుడు ఒకడుండేవారు. అతడు గోమతీ తీరమున చేయు తపమునకు స్వర్గలోకము కూడా కంపించసాగినది. అందులోకి ఇంద్రుడు ప్రమోదాయను అప్సరసను కందుని తపోవిగ్రహమును చేయుటకై పంపించెను. అట్లు కందునకు వలన ప్రమోద గర్భవతి అయినది. ఆమె గర్భమునందలి లేతపిండము చెమట రూపమున వృక్షములందు జారిపడినది. అట్లు పడిన పిండమును చెట్లు చేరదీసి వాని కిరణములతో పెంచి పెద్ద చేసినవి. ఆమెయే ఈ మారీష. ఈమె గత జన్మలో విష్ణువుని గురించి తపస్సు చేసి భర్త కావాలని 10 మారులు అడిగినది. అందులకు శ్రీ మహావిష్ణువు, రాబో జన్మమునందు 10 మంది భర్తలను పొందుదు అని వరమిచ్చెను. అదే ఈ చిన్నది మారీష. కావున మీరును బ్రహ్మ కాగలవాణిని పుత్రునిగా పొందు వరమును అడిగిరి. కావున ఈమెను మీ సతిగా స్వీకరించుడని చెప్పి ఆమెను వారికిచ్చి పరిణయము చేసెను. దక్షుని జననము. ప్రాచేతసులకు మారీష వలన దక్ష ప్రజాపతి జన్మించెను. ఇతడే ఈ సకల చరాచమును సృష్టించెనని పరాశరుడు చెప్పి వినుచున్న మైత్రేయుడు ఇట్లడిగెను, ప్రాచేతసులు పుత్రుడని మీరు పేర్కొనుచున్న ఈ దక్ష ప్రజాపతి బ్రహ్మ అంగుష్టము నుండి జన్మించెనని చెప్పుదురు కదా, అతడేల ప్రాచేతసులకు జన్మించెనో వివరించమని కోరిరి. మైత్రేయ, బ్రహ్మదేవుని మానసపుత్రుడకు దక్షుడు ప్రతి మన్వంతరమందు కూడా దక్షుడై జన్మించి బ్రహ్మచే సృష్టి చేయుటకు నియమించబడుచూ ఉండును. సృష్టికారకమును గుర్తించిన ఆ ప్రజాపతి సిక్కి అను వరుణపుత్రికను పరిణయమాడి ఆమె వలన 5,000 మంది కుమారులను కలిగెను. వారినెల్లరూ ప్రజాసృష్టి కావించవలసిన ఆజ్ఞాపించెను దక్షుడు. ఈ ప్రయత్నములకు విఘ్నం ఉనర్చగోరిన నారదుని బోధనల వలన ఆ బాలులెల్లరూ కూడా తపస్సంకల్పులై సముద్ర తీరమునకు వెళ్ళిపోయేది. అంత దక్షుడు మరలా వైతరుని వలన సబళాసులను 5 పుత్రులను కనిన ప్రజాసృష్టి చేయమని ఆజ్ఞాపించెను. వారు కూడా నారదుని బోధన వలన తపసంకల్పులై సముద్ర తీరమునకు వెళ్ళిరి. తన యత్నమునకు నారదుని వల్ల భంగము వాటిల్లినందుకు దక్షుడు పరిపరి విధములు ఆలోచించెను. దక్షుడు మరలా వైతరుని వలన 60 మంది కన్యలను కనెను. వారిలో 10 మందిని ధర్మునకును, కశ్యప ప్రజాపతికి 13, చంద్రునికి 27, అరిష్టనేమికి 4, అంగేశ్వరునికి 20, కృతాశ్వునకి 20, బహుపుత్రునికి 20 ఇచ్చి వివాహము చేసెను. వీరెల్లరూ అంతులేని సంతతి కలిగించిరి. వారే దేవతలు, దానవులు,
మనుష్యుడు కశ్య ప్రజాపతికి ద్వితీయను భార్య వలన హిరణ్య కశుపులను కుమారులు కలిగి లోక కంటకులై చరించుచుండిరి. ఆ దుర్మార్గులు తమ కుమారుడగు ప్రహ్లాదును కారణముగా విష్ణువుచే వధించబడిరి అని మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి ఇంకను తర్వాత ప్రహ్లాదుని వృత్తాంతమును గురించి చెబుతూ ఉన్నారు.